పిల్లలు తీసుకొని అడవితో పట్టినే దేవదేవ కామరాజా దేవదేవ కామరాజా అభినంద రాజా దేవదేవ కామరాజా కన్నదాన్ని 60 ఏళ్ళ పెద్ద మనిషి అయ్యనా కడుపు కన్నం లేదు కన్నీళ్ళ లేదు వాటికి సుఖం లేదే నాయము ఇప్పటికప్పటికల్లా బలాల ముసలు పసిపిల్లలో కట్టల్లరమ్మా ఏ మనిషి కానీ నీళ్ళ మీద జీవులు అన్న మీది పురుగులు అన్నారు బిడ్డ ముఖం బిరుగా చూసిండు కొడుకు ముఖం బిరుగా చూసిండే చనిపోయిన భార్య కళ్ళల్లో కనిపించబడ్డేనా మరి ఎవరన్నా వింటానే బిడ్డ మొక్క చూసిండు కొడుకు మొక్క చూసిండు అయ్యో కొడుక నాయ కొడుక పోనాయన కొడుక నాయ కొడుక పోనాయన కొడుక శ్రీమంత రాజా నారాయణ అన్నదాన్ని ప్రాణం వెలిసిండు అమ్మ నాది నారాయణుడు చెప్పినట్టు చెప్పినాడే కొడుక శ్రీమంత మహారాజు నీ తోడ పుట్టింది నీ కూడా వెళ్ళి నీ పిల్ల కనుక చూడాలి ఎంత కట్టం వచ్చి ఎంత నిట్టూరం వచ్చినా అవో నీ సెలవులు ఎట్టి మరి ఉండకాలు చెప్పినట్టు చెప్పిండు కొడుకు కాలం మీద బిడ్డకాలు కొట్టుకొని ప్రాణమే బిడ్డల్ని అవో ఇద్దరు పిల్లలు ఆనందుడు మరి కాడు తెంగలి కోలోనా అవో మా తల్లి మదమావతలు కాకుల కథలు పాలుగా వద్దా ఆ కట్టి ఈ కట్టి తెచ్చులు కనుక ఎప్పుడు కట్టమంటే వేసినారు ఆ కన్నతల్లి బలవంతంగా కాబట్టి కట్టలు పెట్టి ఆనాడు ఎంతలు మరి రాయి పట్టుకొని ఎంతలు దూదలు ఎప్పుడు పట్టుకొచ్చారు చికమక కొట్టినట్టుగా అగ్గిగా అందుడు కన్నదానికి ఎప్పుడు కనుక కట్టనుగా గివి పెట్టాము బరబర కట్టం అంటుకున్నది కాలి కూలినాక కానాడు ఇద్దరు పిల్లలు చెల్లె మనమే రాజ్యం పోతాం ఏ దేశం పోతాం చెల్లెని ఎమ్మడి పెట్టుకొని మా బాబు ఏడుగుడు ప్రాణమాయ మా ప్రాణం అనుకోని ఇద్దరు వెళ్ళి రోజునాడు అది ఓడిపోతాడు పుల్లన్న తిన్నదా అనుకోని ఇద్దరు చెల్లె రాజెల్లు అనుకోని అన్నా చేయాలి వాళ్ళు అన్నా
మాట్లాడే కోరి పెద్దలు కొట్టాడమ్మా మీద పావులు మాట్లాడవద్దమ్మా వెనక ఎవరు లేరు చూడకుండా లేరు పాడబగం లేరు నాన్నవారు మాకెవరు లేకబాయే అవి అనుకొని తెలుగులో వెనక చూడు ఆకలి నాలుగు కూడా దూపలో పచ్చాము నాలుగు కూడా అయ్యా గతకొంత దూరమైనా గతకొంత దూరమైనా వాళ్ళు వస్తా గతకొంత దూరమైనా ఇద్దరు పిల్లలు కానాడు అడుగు వెళ్ళకుండా పొద్దుకుంటే రావతల రావాలి మీద నిన్ను గుర్తుంది కింద తిరగాల్సి నట్ల కాలకేమో పొద్దు పొక్కులు రావట్లే అమ్మా ఇద్దరు పిల్లలు కాదు ఇద్దరు పిల్లలు అడిగి వాళ్ళు రాని కానీ వాళ్ళ సంగతి అట్లా ఉన్నాగా ఎండుకొండ బయట కొండ ఉద్రాక్ష మండపాలు ఉదపన సింహాద్రం ఎత్తునకి రాజ్యం వెళ్ళవాడు అతగాడు పోల శంకరుడు ఎక్కడ కాలం అయింది ఎక్కడ కరువు ఉన్నదని మేడి కట్టిన మేరథం వేసుకోని ఓరి గయ్యి వంట రథం గయ్యి వంట రథం నాలుగు రకాలు ఎడికల్ల వస్త ఉన్నాడా నాలుగు రాజ్యాలు అవ్వకుండా భూమి తిరిగి అవి తిరిగి మళ్ళీ ఎండుకొని పోదామని పరమేశ్వరు కార్యక్రమం మాత్రం ఉన్నాడా పరమేశ్వరుడు ఆనాడు ఈ ఒళ్ళంతా విరసం వచ్చింది ఈ శివుడితో ఎత్తుకోనని భగవంతుడు గానంతుడు వేసంలో కారు దెంగలు కోరి అడవిలో ఆడి కన్యకూలు పుట్టగాడికి వచ్చింది పూలో మెట్టిన ఎత్తుడు ఒకసారి వదిలివేసినప్పుడు రథమంతా పిల్లలు తీసిండు పక్క పెట్టిండు శివనాల గుండం కాదేసి శివనాల గుండం కాదేసి కానీ తడిపెట్టి స్నానం చేసిండు తడిపెట్టి స్నానం చేసినోడు బట్టలు ఆచోడు ఆరేసుకున్నాడు ఇంతలోనే చూడండి తీడి పనులు తీలిక పనులు వల్ల నేడు దాని పనులు చూడండి పరమేశ్వరుడు వాళ్ళ గంట తిరుగుతున్నాడు తిరగదు ఇక్కడ అక్కడ కాదు దేవలోక పట్టణం పరిపాలన చేస్తాడు దేవేంద్ర మహారాజు తన భార్య దేవక్షలు కన్నోళ్ళు ఏడుగురు దేవగానికలు అడివంత సింగారం ఆకెంత బంగారం అని ఏడుగురు దేవగానికలు వచ్చే వరకు వాళ్ళు తిరిగి ఆ గుండం కాడికి ఈ గుండం నీళ్ళు మంచిగా ఉన్నాయి వైట్ ఉన్నాయి అక్క వైట్ ఉన్నాయి వైట్ అంటే తెల్లగా ఉన్నాయి అంటున్నా పాల లెక్క తెల్లనే ఉంటాయి మరి అనుకోని ఏడు దేవగానికలు స్నానం చేద్దామని పిచ్చి బామాలు గుండవుల అట్లా తడబడి తానము తాన చేస్తా ఉన్నాడు ఉన్నారా జప చేస్తా ఉన్నారా ఆనాడు సంగమయ్య పళ్ళు పొలాలు నింపుకున్నాడు గుండగాడికి వచ్చిందమ్మా అడవికి వచ్చినాం భక్తి మెచ్చిందమ్మా భక్తి మెచ్చినావా అక్క ముసలి మా భక్తి మెచ్చిందట మరి మెచ్చి మాకేమి ఇచ్చినావయ్యా బిడ్డ దేవుడని వాళ్ళు అనుకుంటలేరు ఇప్పుడు 60 ఏళ్ళ పేద మనిషి విలువ తెలిసినప్పుడే విలువిచ్చి మాట్లాడతారు మనిషి విలువ తెలినప్పుడు వాళ్ళే కూడా విలువ అనుకుంటారు అమ్మా మీ ఏడుగురు మీకు ఏమన్నా కోరుకొని ఇస్తా తప్పకుండా 3 ఏడు ఇట్లా అవే ఏడుగురు అక్కేళ్ళలో మన అయ్య పెళ్లి అంటే పెళ్లి ఎత్తలేడు మనకి
చేతలే మిగిలిపోయింది. మీకెక్కడైతే ఇప్పుడు నాన్న కొడుకులు ఒక్కనే చేయాలి, ఇద్దరు ముగ్గురు చేయాలి. మనిషి ఒక్కడే ఇద్దరు ముగ్గురు చేస్తారు గట్ల కాబట్టి మరొక మాట ఏమాట ఎరికేనా మనకు భర్త లేకుండా సంతానం కావాలి. ఇంటి ఉపాయం ఇది. మనిషికి ఒక్క కొడుకు మనిషికి ఒక్క కొడుకు అయినా ఇగో ఏదంటే నాకు అత్తి వచ్చినావు కదా మాకేమిస్తా ఎరికేనా మాకు భర్త లేకుండా సంతానం కావాలి. మీ ఏడుగురికి అయితే ఆ పరమేశ్వర అనుకుంటే అన్నమాట తప్పండి కదా. సంఘదూరాలు చేయి పెట్టే వరకు అలా వచ్చిందేమో శ్రీయాడ మార్గానికి ఆనాడు సంతాన ఫలాలు లేవు. బిడ్డదారు రేపు పొద్దుగా రాలి మళ్ళీ గుండం కట్టండి సంతాన ఫలం పడుకో తప్పకుండా తప్పకుండా చెబుతాడు. రేపు పెళ్లి పోతావు నువ్వు వచ్చే తెలియదు బిడ్డ అయ్యో ఆనాడు వాళ్ళతో ఎప్పుడు పరమంతి ఎండి కొండకెళ్ళి పోయినప్పుడు అవు ఆనాడు ఏం చేసి ఆ భగవంతుడి చేతి మీద మట్టి నలిసి ఆకాశం వచ్చి మట్టిని వెనుక నలిసేలు నలిసి 7 సంతాన పళ్ళు గావించాడు. 7 సంతాన పళ్ళు గావించి దేవగనికని పట్టుకొని పోవాలి అనుకోని భగవంతుడు గుండెగాడికి వచ్చే వరకు ఇంద్రలోకంలో మహేంద్ర సభ అంటే దేవగనికలకు ఇంద్రలోకంలో మహేంద్ర సభ పడితే వాళ్ళు మహేంద్ర సభకి వెళ్ళిపోయారు. ఆ భగవంతుడు ఆ దబా దబా గుండెగాడికి వచ్చే వరకు ఒక గంట చూసిన 2 గడియలు చూసిన వాళ్ళు రాలే. సరే ఎలాగపోతే రేపు రారా ఈ ఫలాలు ఆగం చేయొద్దని పుట్టుమని భగవంతుడు కలమాడు వృక్షం గావించాడు. కలమాడు వృక్షానికి అందమైన వెనకన పళ్ళు గావించి దేవగనికలు అత్తరు ఈ పళ్ళు తింటారు. వాళ్ళు భర్త లేని సంతాన బలం అయితే అనుకున్నాడు కాదు నావా సక్కని విధంగా వీడి పని సక్కని విధంగా ఈ మాట చెప్పిండు. దేవగనికలు రాలేదు ఆ పళ్ళు తినలేదు. దేవగనికలు రాలేదు ఆ పళ్ళు తినలేదు. చెట్టుకు పనులు అన్నీ ఉన్న వెనుకనగా అయ్యో భగవంతుడు ఎండికొండ మీద ఉన్నప్పుడు వానని 2 అన్నయ్య వెళ్ళాళ్ళు. 2 అన్నయ్య వెళ్ళాళ్ళు అడవిలోకి వెళ్ళి వస్తాండి. ఆ చెట్టుకు మంచిగా పనులు కనిపిస్తాయి రగరగరగడ మెరుతున్నాయి. అదే ఆ చెల్లె చూసి అన్న నా పనులు కావాలి అన్న నాకు ఆకలైతుందంటే చెల్లె అవి సంతాన పని వాళ్ళకి తెలియదు కదా. చెల్లె చెట్టుకి నాకు అంగుదాపుకోమన్నాడు. ఆనాడు అన్న శ్రీమంతరాజు చెల్లె చెట్టు మీద పండు ఉన్నది చెట్టెక్కుడు గప్పుడే భగవంతుడు చూసిండు. మరి పళ్ళు దేవకనికలు తిన్నా చూసే వరకల్లా దేవకనికలు రాలేదు పళ్ళు తినలే. ఈ అన్నమేంటి చెట్టెక్కుడు ఒకవేళ ఆ పళ్ళు తెంపి చెల్లె చేతులు పెట్టినమాట కూడా అన్న చేత ఆ చెల్లెకు సంతాన ఫలం ఇచ్చినట్టు అయితే ఎట్లా చేయాలి అనుకోని అన్నాడు భగవంతుడు. ఏమనుకున్నాడు బాబా ఎట్లా వేసి వెళ్ళడానికి చూడు ఈ పళ్ళు మొత్తం మాయం కావాలని 6 పళ్ళను పడమని ఒకటే పండు చేసిండు. ఆ ఒక్క పండు కూడా చెల్లె కొంగులు ఎట్లా పడాలి తొడివే మురిగిపోతే పండు ఎట్లా కింద పడితే చెల్లె కొంగులు పడాలని భగవంతుడు దీవనాటి పెట్టినాడు. పశువల్ల సహకచ్చింది ఆ పండు చెల్లె కొంగుల పడతాను. అయ్యో చెల్లె కొంగుల పండులో పండు కూడా
చెట్టు తీయడం వల్ల చెల్లెలా ఆ పండు తినవే చెల్లెలా అన్న ఒకటే పండున్నా అన్న ఒక్క పండు నేను తింటే నా కడుపుకే అవుతుంది అన్న అన్న నువ్వు అన్నావు కదా నీ సెల్లను కదా ఇది ఒకటే పండులా సరిసగం చేసుకొని సరింత తిన్నావన్నా అది సంతాన బలం అని తెలిసిన శిరసం కోసరు సంతాన బలం వాళ్ళకి ఎవరిక నీ మగ పురుగు చేసిన బంగారు పురుగు నేను ఆకువాలం వచ్చి నేను బతుకదగని చెల్లె ఆ పండు నువ్వు తిను ఆ పండు తింటే నీ కడపడుతుంది చెల్లె పండు తినవాని చెల్లెదు అని చెప్పిండు సంతాన బలం వాళ్ళకి ఎవరిక పున్నము సందేలవది ఆ చెల్లెకో మాడి పండు మడి పండు పండు కూడా మళ్ళా తింటాదేమో పండు ఎప్పుడు తిన్నదో పండు తినవరకల్లా ఆ చెల్లె అన్నంలో పిండ రుతుబత అవుతుంది ఆ పండు తినవరకల్లా సంతాన పరమా ఉన్నమ సందామా సందులో ఆ చెల్లెకు అగో పాప పుణ్యం లేని ఫలం అవుతుంది ఆ బిడ్డకే నామా అయినా అన్న పండు తిన్నాక నాకు దూపు అవుతుంది అన్న అన్న నీళ్ళు లేకపోతే నా ప్రాణం పోతుంది కావచ్చు అన్న మరి ఆ చెల్లె అన్నప్పుడు చెల్లె నేడలో వేరుంది కాదు మీద కొంగ పోతాను కొంగ చూసుకుంటూ పోతా కొంగ అల్లిన కాడ పోటీ ఉతుకుంటే కప్ప గలగల కలిగి ఉతుకోమంటాడు నీళ్ళు పట్టుకొస్తే ఈ చెట్టు కింద కూర్చోమన్నాడు ఆ మీద కొంగ పోతాందా కొంగ పోతాండి పిల్లాడు కొంగ చూసుకుంటూ పోతాడు కింద బాటగా అనలే మరి పొంగ అర్థ మరి దూరం వెళ్ళి తుంగాగిరిలో మడకాడి వచ్చిండు ఆ నీళ్లు మూసుకొని వెనక తిరిగాడు వెనక తిరిగే వరకు పొంగ మీద చూసుకుంటే కింద బాట చూడలే అసలు నీ ఏ పక్క వచ్చినా నీ ఏ పవన్ వచ్చినా అని చెల్లెవో తూర్పుకుంటే అన్న పనబడి రేవులో పోతాడుగా అన్న ఎల్లెళ్ళ దండ వాసిందో పిల్లగాడు శ్రీమంతరాజే అవ్వ ఈ అన్నతోని ఏం బాధ అని శిల నువ్వు ఎక్కడికన్నా వేరవానే నువ్వు ఏ రాజ్యం అన్నా వేరవానే అని అన్న తిరుకుంటూ పోతాడు ఆ శిల్ల వేరడుగా తూర్పు రేవులు ఉండే ఆ తల గుద్దుకుంటాను తల ఉన్న మెదలదిలి పిల్లగాడు పిచ్చికాళ్ళ పడ్డాడు అరే ఆ పిచ్చికాళ్ళ పడి అన్న సంగతి అక్కడ ఉండదు ఈ అడవిలో ఒక్కటి శ్రీవల్లిదేవి అన్న ఈ శిల్లతోని ఏం బాధ అని అన్న నువ్వు ఏ రాజ్యం పోయినవురా నువ్వు ఏ దేశం పోయినవురా అని ఏడుచుకుంటే పిల్ల దబా 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 రంగ శివశివుని గుళ్ళ కాడికి వచ్చింది అది సంతాన బలం చూడే అవ్వలాల దేవతల కాలం నానేమో గడియలు ఈ కాలంలో నెలలన్నారు కడుపులోన ఉన్న పిండ మెరుగుదంటే ఆ చెల్లె కొట్టుకోలు మొత్తుకోలు అవుతుంది నా కడుపులో ఏదో నీరు వల్ల సురువైతనా నా పానం పోతుంది కావచ్చు అనుకుంటుంది ఆ బిడ్డ శ్రీవల్లి దేవి తల్లి కడుపు 3 చెక్కలై పుడితే 3 అంగళ్ళ ఇండ్రుగా పిల్లలు కడుపులో ఉన్న పిండ వెనకనే ఎదకెక్కుదండగా అన్నాడు అయ్యో భగవంత అని ఆ బిడ్డ అది ఎత్తి మీద ఆకాశవేని కింద పూజెవరా ఇద్దరు 6 వేల పెద్ద మనుషులు అవుతారు వేసుకోనచ్చి ఆ బిడ్డకు తీర ధైర్యం చెప్పగా అన్నాడు వాడు విలువనా ఊళ్ళో కూర సాటదులు పెట్టాయిమనా ఓరి అడల మాదేవనే అప్పుడైతే అందువల్ల
పెద్ద మనిషి అవసరం మీద వచ్చి అయ్యో బిడ్డ ఇప్పటికప్పటికన్నా రెండుకోకుండా అర్థాలు నేను ఆడవాళ్ళ మనం ఆడవాళ్ళకి ఎరుక 2 ఏళ్ళ పెద్ద మనుషులు ఆ పిల్లలు దగ్గర పురుడు పోసిండ్రు అదే శివ జమ్మని గుళ్ళలు తడిపెడతాడు తాళం పోసి అయ్యో బిడ్డ మురికి వస్త్రం పెడితే మార వస్త్రం కడతాను ఆ కొడుకు తీసి ఆ చోట ఇక్కడ మనం ఉండద్దని 2 60 ఏళ్ళ పెద్ద మనుషులు ఆకాశం ఆకాశం పూజ అయిపోయింది ఆ బిడ్డ తనకు తనలే చూసుకునే రకాల యావంటే కరవత పెడతాను కొడుక పాపం చేస్తే కూర్చుని కాదు ఇలా పరమాత్మ ఇచ్చిన సంతాన పరం ఒకవేళ నీ ఊళ్ళో పోతే ఎట్లా పుట్టినా నీ ఏం చెప్పాలి అయ్యో భగవంత ఈ కొడుకుతో నాకు ఎంత కట్టం వచ్చు నాకు ఎన్ని బాధలు వచ్చును అని ఆ బిడ్డ శ్రీవల్లి దేవి నాకు అప్పుడు వెనక నా పిల్లగాన్ని పట్టుకొని కొడుక నీతో ఇక్కడ అన్నం దొరుకుతుంది లేకపోతే నా పానమే పోతుందో అని ఆనాడు అడవిలో వెనక నాగోరమైన అడవిలో గుడ్డి తేనెలు తెచ్చుకుంటా ఆ పిల్లని మాడకంటుంది ఆ చెవుల ముక్కుల ఎత్తం ఉన్నది ఇక్కడ పిల్లగాడు పుట్టి 2 గడియలు అక్కడ పాపకార్యం ఉండ శశిరేఖ దేవికి అన్నమైన బిడ్డ ఉండేది అరే నాకు ఇంత రాజ్యం ఇంత దేశం మామని దూరం వచ్చినా ఆడబిడ్డని దూరం వచ్చినా నా మరిని దూరం వచ్చినా నాకు కొడుకు పుడతాను అనుకున్నా వాళ్ళ బిడ్డ అయింది కదా సరే ఏమన్నా కానీ అనుకున్నాను మరి ఇక్కడ అడవిలో శ్రీవల్లిదేవి అయ్యో నా కొడుకు ఏం పేరు పెట్టుకోవాలనుకొని ఆనాడు ఆ బిడ్డ అయ్యో కొడుక మరి ఇద్దరు ఎక్కడ చూసినా ఏమున్నాయి నాకు శివశమ్ముని గుళ్ళలో పెట్టుకోవాలి నాకు ఆనాడు ఆ బిడ్డ కొడుకు పేరు శివసేనారాజు అమ్మగారు పడ్డవరా ఆనాడు మంత మారాదు వాళ్ళు చేతిరేక కొడుకు మరి బిడ్డ పేరు ఏ పేరు పెడుతున్నది అఘోరమైన గడుల కొడుకు పేరు ఇక్కడ శివసేన మన పేరు పెట్టినప్పుడు అత్తగారి ఇంటికాడ వాడు వెళ్ళి చేతిరేక దేవి బిడ్డ పేరు ఇంత మహారాణి అన్నది శివశంభుడి గుడి కాడ చూడు గంటల గడియల ఆడని పిల్లగాళ్ళు పెరుగుతాంటే ఆ పిల్లగాళ్ళు పెరుగుతాంటే వీళ్ళకి ఒక దినమందు 5 ఏళ్ళ పిల్లగానప్పుడు ఆ కన్న తల్లికి వచ్చిన చదువు ఆ పిల్లగాడు నేర్పుతాంటే ఆడని పిల్లగాడు రోజు కన్న తల్లి వేడి కదా పళ్ళు పట్టుకొని పిల్లగాని పెడతా ఉన్నది నా రోజు పళ్ళ పోతుంది కదా నేను ఎందుకు పోద్దని ఒకనాడు కన్న తల్లి గుడికాడ వచ్చిన పిల్లగాడిన పళ్ళవేయండి ఈయన పళ్ళ పోయే వరకల్లా అడవిలా పక్షులు చూస్తాడు చెట్లు చూస్తాడు గుట్టలు చూస్తాడు చెట్టు దేవు గుట్ట దేవు మరి అలా అందరికి దేవు ఉన్నది కానీ గుడికాడు ఎప్పుడు చూసిన మా ఒక్క దేవు ఉంటాను ఒక్కనే ఉంటాను ఏందనుకోని కానాడు పిల్లగాడి మరి ఎంత శివసేన మారాదు అగో గుడికాడికి వచ్చిన పొలపొలాలు తీసిండు పక్కకు పెట్టిండు అవ్వా ఈ అల్ల వెనుకన ఎప్పుడు చూసినా మనం ఇద్దరు కనిపిస్తాను బుచ్చగానికైనా ఊరుంటది అచ్చగానికైనా ఊరుంటది అవ్వ ఏందవ్వ మనం ఇక్కడ అనాథ లెక్క బతుకుతామంటే అగో ఆనాడు కన్న తల్లి శ్రీవల్లి దేవి టేపు నింపినట్టు తేటంగా దారాన్ని పూసలేసినట్టు ఒక్కొక్క మాట పోకుండా కొడక నా చరిత్ర గిది నా బతుకు గిది బిడ్డ మా సుభాశీలలో నా పేరు సుభాశీల మరి మా నాయన మామ పేరు సుభద్రదేవి అందరికంటే పెద్దడు ఉమంత రాదు తర్వాత మీ ఇద్దరు ముట్టినాక మా అవ్వ పానబోతే మా అయ్య మమ్మల్ని ఆదుకున్నాడు అందరికంటే పెద్దని కడుపు గాలిపోను పాపగారి వాడు ఉమంత రాదు భార్య మాటలు పట్టుకుని మా అవ్వ కగ్గి పెట్టలే పాపగారి వాడు ఇంట్లోకి వెళ్ళి కొడితే మా అయ్య అడకొచ్చి సాదుకున్నాడు నీ ఇంతమై అంతమై పెరిగి పెద్ద అయినాక పాప అత్తుడు ఊళ్ళో ఉండద్దు అని బయటికి వెళ్ళి కొడితే రాంగరంగ అడవిలోకి వచ్చే వరకు నా కన్నదాన్ని జీవనం పోయి కన్నదాన్ని జీవనం పోతే
అయ్యో భగవంతు ఎట్లా అన్నా నేను వస్తా అంటే కొడుగా మరి ఎంతైనా కలమాడు కానీ కలమాడు పండు నేను తిన్నందుకు నా కడుపులో నువ్వు మొలకాయ మొలిసినావు బిడ్డ నాన్న నీళ్ళ కనిపోయాడు నాన్న నాగమైండు బిడ్డ నేను ఒక్కదాన్ని ఒంటరి పోతినాయన నువ్వు వరవరాన పుట్టిన వరభక్తు నువ్వు అన్నది అవ్వా నువ్వు వరభక్తు అని చెప్తాను నీ మాట నేను నమ్ముతాను కానీ ఊళ్ళో పోయినాక ఈ పిల్లగాడు పుట్టిన వరభక్తులు అంటే ఎవరు నమ్ముతారు అన్నప్పుడు కూడా ఊళ్ళో పోయినాక ఏ ప్రతిజ్ఞ కట్టినా ఆ ప్రతిజ్ఞ నీకు గెలుతా బిడ్డ 3 దీవు మనం పోవాలి అన్నప్పుడు ఆనాడు పిల్లగాడు వెనక మరి అయ్యో శివసేన మనమ్మ శ్రీవల్లి దేవిని అన్నయ్య ఎక్కడ వేయంలో అని అవన్నీ తీసుకొని అడవికి వెళ్ళి వస్తాడు పిచ్చి కాళ్ళే పట్టాడు ఆ చిన్నోడు మరి శ్రీమంతరాజు సంకలేటికి సాతాలప్పుడు ముక్కడు నెత్తుతో వీర పల్ల జడదు పులి బక్క పడితే పులిసారుకులు ఎక్కడికి పోతాయి అడవిలోకి వెళ్ళి పోతాడు ఈ బిడ్డ మరి అన్నం చూసింది మన వారకల్లా అయ్యో ఎవరో నేను సగం పిచ్చి వేయింది కిదగే ఉరికొచ్చి అన్న మీద చెల్లె కూడా పిచ్చి మధ్య బేదిగా నడిచిన్నోనికి అన్నా ఆనా నువ్వు పండు తెంపితే నేను పండు తిన్నందుకు బలమైన నిలిచింది నా కడుపులో పుట్టిన నా కొడుకు శివసేన మరదనుడు చెల్లె నేను చెప్తే నువ్వు వింటావు నువ్వు చెప్తే నేను వింటా మన ఇద్దరం అన్ని కొడుకుంటాడు కానీ ఊళ్ళో వెనక్కి మాటినద్దా అన్నప్పుడు అన్నా ఏదేమైనా మంచిదే అన్నా వృద్ధీమికైతే పోదామని ఆనాడు మామని ఎంబడి పెట్టుకొని కన్న తల్లి ఎంబడి పెట్టుకోని శివసేన రాజు అమ్మగారి బాటమైన అమ్మగారి పట్నం వచ్చిండు కచ్చిరికాడ ఊరాన 3 మంది ఉన్నారు ఊరాన 3 మంది తెల్లవంగులో కూర్చున్నారు అప్పుడు ఈ ఉమంతరాజు చెల్లెని చూసాను అబ్బర కొడుకు ఇది ఎన్నో సచ్చింది అనుకున్నా కదా మళ్ళీ వచ్చింది సరే చూస్తా అని ఎట్లా చేసి వీళ్ళ తప్పు దొరకబట్టాలి అని ఆ పాపగారి వాడేమన్నాడు ఏమిటే మిమ్మల్ని ఉల్లికెళ్ళి బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చాను ఈ అబ్బాయి ఎవరు వాడంటే తమ్ముడు కదా వీళ్ళు లంగా వీళ్ళు దొంగ అన్నప్పుడు అప్పుడు ఆ పిల్లగాడు శివసేన మన ఆగ్రహమైన కోపానికి వచ్చాడు అవ్వా వాని పానం ఇస్తున్నాడు కొడుగా వాని పానం తీసుడు నువ్వు పాపాలు అవుతావు బిడ్డ నువ్వు పానం తీసుడు కాదు ఒక్క మాట వాళ్ళ తప్పేందో వాళ్ళు వదిలేయాలి అది మన తెలివి అన్నప్పుడు పిలవరాని బామ్మ మరి పిలవరాని భార్యను ఉన్నారు అలా వరకు పాపకాలం ఉండే శశిరేఖను పిలిచాను దెబ్బకు దేవుడైనా భయపడతాడు ఏందే ఈ అల్ల వినడికిన పాపకార్యం ఉండా ఇలా మా అమ్మమ్మని దూరం కొట్టాం మరి మా తాతను దూరం కొట్టాం ఇంత దూరం చేసినావు ఆనాడు మా తాత మీరు ఎక్కబెట్టిన నింద పెట్టినాం అన్నప్పుడు బిడ్డని అమ్మాయి ఆగబట్టలే అమ్మాయి ఆగబట్టక చేసిన తప్పంతా నాదే నా తప్పులు క్షమించు అని ఆ తలవంచబోతుంది ఇప్పటికప్పటికన్నారు ఏ మనిషికైనా ఊకున్నలో ఉసిరే సాగు అపకారం ఉండా నువ్వు అమ్మాయి ఆగబట్టి వీళ్ళని దూరం కొట్టి వాళ్ళని దూరం కొట్టి ఏం సంపాదించినావు నువ్వు ఏం పొడిగాయినావు సరే ఒక మాట ఈ అల్ల వెనుక తప్పైన తల వంచినప్పుడు ఏమంటలేదు కానీ ఈ పిల్లగాడి ఎట్లా పిల్లగాడు పుట్టింది ఏంది ఈ పిల్లగాడి గతేంది అనుకోని ఆనాడు ఒక మాట ఏమన్నారు అయ్యయ్య పిల్లగాడి చరిత్రలో చెప్పు అన్నప్పుడు ఆడపిల్ల శ్రీవల్లి దేవి నాకు వరవరాన్ని పుట్టి వరభక్తులు అన్నాడు వరభక్తులు అయితే ఎట్లుంటాడు ఇలా పాప పుణ్యం చేస్తేనే పొడగలను అవుతారు ఎట్లా పుట్టిండు నీ వరభక్తులు అంటే బిడ్డ శ్రీవల్లి దేవి నువ్వు సల్లిలో తానం చేసి
శివశంభుని గుడికాడికి వచ్చి ఆ గుళ్ళల్లో 10 ప్రదక్షిణ బట్టి భగవంతుని ఆది చేస్తే నీకు వరవరాన్ని పుట్టిన వరభక్తులు అయితే 7 గంటలు ఎగాలి, 3 గంటలు మోగాలి. అదే పొంగ నీ కొడుకు వాళ్ళంటే భగవంతుని వెనుక నామ స్మరణ ఆగు ఆ లింగములకి వెళ్ళి రావాలి. అట్లయితే వరభక్తులు మీరు నమ్ముతాం. అనవారకల్లా అయినా పరుకొని ఆనాడు ఆ బిడ్డ తలబిడ్డ తానం చేసి తడిబట్ట తానం చేసి అప్పుడు కనుక శివశంభుని గుళ్ళగట్టి ఆ బిడ్డ శ్రీవల్లి దేవి భగవంతా ఎక్కడవు రాయిన సంతాన బలం ఇచ్చిన ఇవ్వడాల రాజన్న నీ ఆత్మనిచ్చరమైతే పరమాత్మనిచ్చరమవురా పూలకు రంగులున్నాయి కానీ పూజకు రంగులున్నాయా, పూలకు రంగులున్నాయి కానీ పూజకు రంగులున్నాయా, పూల లాంటిదే నీ ఆత్మ పూజ లాంటిదే పరమాత్మ, మనసులకు రంగులున్నాయి కానీ మనసుకు రంగులున్నాయా, మనసు లాంటిదే నీ ఆత్మ మనసు లాంటిదే పరమాత్మ, కట్టకు రంగులున్నాయి కానీ అట్టుకు రంగులున్నాయా, కట్టె లాంటిదే నీ ఆత్మ నిప్పు లాంటిదే పరమాత్మ, నేటికి వంకాలున్నాయి కానీ నీటికి వంకాలున్నాయా, నీరు లాంటిదే నీ ఆత్మ ఏరు లాంటిదే పరమాత్మ, ఆత్మనిచ్చరమైతే పరమాత్మనిచ్చరమవురా. ఆ లింగం వెనక నా గుళ్ళలో తిరిగినప్పుడు ఆ గుళ్ళలో 7 గంటలు ఏగుతానే 3 గంటలు మొగుతున్నాయి. లింగములోన భగవంతుడు ప్రత్యక్షమయ్యిండు. ఊళ్ళో ఉన్న మంది బిక్కున బీరిపోయింది. అయ్యో పాపం బిడ్డ నువ్వు తప్పు చేసిన బిడ్డవు కాదు అని అన్న శ్రీమంత మరి ఎంత ఉమంతర ఊరికి వచ్చి చెల్లె కాళ్ళ మీద పడ్డాడు. వాళ్ళ అన్నే పోయి కాలు మొక్తాను ఏం చేస్తుగా అని ఆ పాపగారి ముండా శశిరేఖ ఊరికి వచ్చి ఆడి బిడ్డ కాలు మొక్కి అవ నా తప్పులు క్షమించు అవ్వ అని తప్పైన తల వంచింది. ఇప్పటికప్పటికన్నా ఏ మనిషికైనా ఊకున్నోళ్ళకు ఊసినే చాలు. అరే ఇలా పాపం పాడబడ్డ పై ధర్మం తల మీద కూడా కర్మం కాళ్ళ బిడ్డలు పుణ్యం ఓటేసినవే అవ్వా నా తప్పులు క్షమించు అని అన్న అంట నువ్వు మంత రాదు. చెల్లే ఎండిపోయిన ఏపు ముద్దు మలిగురు పెట్టాలి, మలిపోయిన దీపాన్ని ముట్టియాలి. ఒక్కనాడు మీ ఎవరు నడుచుకోలే. ఇప్పటికన్నా మా పాపం పాయసిత్తం కావాలి. నా తమ్ముడు శ్రీమంత రాదును చెల్లే శ్రీవల్లి మీరు బంగారు తులవారం ఊళ్ళి నా భార్య మీ సేవ చేస్తుంది. ఆ పాపం విమోక్షం అయిపోతుంది. నా బిడ్డ నీ కొడుకిత్తా అమ్మగారి పట్ల నీ యువరాజు కావాలి అని ఆనాడు ఆ మాట చెప్పంగా ఊరాన 3 మంది బిడ్డ కానీ వారి కాదన కానీ వాళ్ళు తీరధైర్యం చెప్పినప్పుడు అన్న బిడ్డని వెళ్ళి పిల్లగాడు శివసేన మానదికి ఇచ్చి అందమైన కళ్యాణం చేసేది. అగో కళ్యాణం చేసి పిల్లగాడు కన్న తల్లికున్న చిన్నమాకు బంగారు తులవారం కట్టిన పిల్లగాడు శివసేన మారాదు. అగో ఆ శ్రీవల్లిదేవి బంగారు తులవారం ఊగంగా పిల్లగాడు శివసేన రాదు. అమ్మగారి పట్ల యువరాజయ్యి రాజవేలు దున్నాడమ్మా కావులు కలిసినట్టు మరి ఎలా బిడ్డ శ్రీవల్లిదేవి బంగారు తులవారం వచ్చిన కథ చేపించిన ఆడబిడ్డలో బంగారు తులవారం రాని వాళ్ళ మనవరు రాజ్యం వెళ్ళి వీళ్ళ మనవాళ్ళు రాజ్యం వెళ్ళి వాళ్ళ కొడుకులు కొన్ని కలిసి వేసినట్టు వీళ్ళు నిండా 100 ఏళ్ళు కలిసి వెళ్ళి సల్లగా బతకని చనిపోయిన యాదన్న జీవన స్వర్గం మెట్టెక్కి భగవంతుని ప్రాగమన జ్యోతి మెలగని వీళ్ళ తిమ్మపేట గ్రామం అందరూ అగో శ్రీమంతుడు శ్రీవల్లి కథ ఇడికి సంపూర్ణము లక్షరామని